ఒక అద్భుతమైన కథ. ఒక రాజుగారు కృష్ణుని యందు తీవ్ర భక్తి కలిగి ఉండేవారు. శ్రీకృష్ణుని పేరు తలవకుండా ఏ కార్యము చేసేవాడు కాదు. ఆ రాజుగారిలో ఎంత భక్తి ఉన్నా పూర్వజన్మ కర్మల ఫలితాలను అనుభవించక తప్పలేదు. ఆ రాజావారికి అనేక తీవ్ర వ్యాధులు సంక్రమించాయి. ఎన్ని చికిత్సలు జరిపించినా నయం కాలేదు. చివరకు పెద్ద కుమారునికి పట్టం కట్టి తాను మంచం పడ్డాడు. అయినా కృష్ణుని నామజపం మాత్రం మరవలేదు. కృష్ణ కృష్ణ నాకు ముక్తి కలిగించు అని ప్రార్థిస్తూనే ఉండేవాడు. ఒకనాడు ఒక సాధువు రాజమందిరానికి వచ్చాడు. రాజుగారు ఆ సాధువుతో, స్వామి, వ్యాధి తీవ్రతని భరించలేకపోతున్నాను. ఈ జీవితం ముగిసిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. అయినా ప్రాణం పోవట్లేదని కుమిలిపోయాడు. సాధువు రాజుని ఓదార్చి, అన్నదానం చేస్తున్నావా అని అడిగాడు. అవును స్వామి, ఎప్పుడు ఎవరు ఆకలి అని వచ్చినా వారికి లేదనకుండా కడుపు నిండా పెట్టి అన్నదానం జరిపిస్తున్నాను అన్నాడు. ఇక మీద అలా చెయ్యకు. వారి పూర్తి ఆకలి తీరేలా కాకుండా అర్ధ ఆకలితో ఉండేలా అన్నదానం చెయ్యి. నీ ఆయువు తీరుతుందని అన్నాడు సాధువు. స్వామి, అదిక పాపం కదా, వ్యాధి తీవ్రమై బాధపడాల్సి వస్తుందేమో అని అడిగాడు రాజు. రాజా, అర్ధ ఆకలితో ఉన్నవారు నీకు శాపం ఇస్తారు. అవి ఫలించి నీ ఆయువు తీరుతుంది అన్నాడు సాధువు. సాధువు చెప్పినది తనకి నచ్చకపోయినా సాధువు చెప్తున్నాడు కదా అని అర్ధ ఆకలిగానే అన్నదానం చెయ్యమని ఆదేశించాడు. సగం కడుపు నిండిన వారందరూ రాజును శపించారు. అయినా రాజు ప్రాణాలు పోలేదు. వ్యాధి తీవ్రతతోనే శాపాలతోనూ బాధపడుతున్న సమయంలో రాజు వద్దకి సాధువు మళ్ళీ వచ్చాడు. స్వామి, మీరు చెప్పినట్టు చేసినా ప్రాణాలు పోలేదు అన్నాడు రాజు. రాజా, వస్తున్న మార్గంలోనే గమనించాను. నీ సేవకులందరూ అచ్యుత, అనంత అంటూ కృష్ణుడి పేరు చెప్పి అన్నదానం చేస్తున్నారు. పరంధాముని నామం జపిస్తే ఆయువు తీరదు. భగవంతుడు వారి చెయ్యి వదలడు. ఇక మీద నీవు భగవంతుని నామం జపించకు. సేవకులను కూడా మానేయమని చెప్పు. నీ ఆయువు తీరిపోతుంది అన్నాడు. అయినా రాజు, నా కృష్ణుడి పేరు జపించడం వలన నా బాధలు ఎక్కువైనా పర్వాలేదు. నా కృష్ణుడి నామ జపం మాత్రం వదలను అన్నాడు దృఢంగా. రాజు యొక్క అచంచల భక్తిని, మనో దృఢత్వాన్ని చూసిన సాధువు కృష్ణుడిగా ప్రత్యక్షమై రాజుగారి సకల బాధలు తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయురాయుధాన్ని అనుగ్రహించాడు. ఆ రాజుగారు మరింత భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసి తరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.